ఓకే. సతీష్ కుమార్ ఏం చెప్తుండో ఒకసారి చూడండి. ఖచ్చితంగా మరణము అనేది ఉంది అనేది నువ్వు నమ్ముతున్నట్లయితే మరి నువ్వు మరణించిన తర్వాత ఎక్కడికి వెళ్తావు? నువ్వు ఎవరివైనా సరే, పుట్టినవాడు గిట్టక తప్పదు. మరణించిన తర్వాత ఎక్కడికి వెళ్తావు? ఓకే, విన్నారు కదా. ఏంటిదంట? ఖచ్చితంగానంట మరణం ఉందని నమ్మితే, అంటే ఏం నమ్మాలంట? ఖచ్చితంగా మరణం ఉందని నమ్మమని చెప్తుండు. నేనైతే నమ్మను సతీష్ కుమార్. సరే, అయితే ఖచ్చితంగా మరణం ఉందని నమ్మితే ఎక్కడ పోతావు అంట. ఎక్కడ పోతావు చూపిస్తా ఎక్కడ పోతావో. ప్రకటన గ్రంథం 20వ అధ్యాయము మరణము, అదే ఖచ్చితంగా మరణం ఉందని నమ్ముతాను కదా. మరణమును మృతుల లోకము, అంటే చనిపోయిన వాళ్ళ లోకము, మరణమును మృతుల లోకమును అగ్నిగుండంలో పరవేయబడును. ఈ అగ్నిగుండం రెండో మరణం. అంటే ఏంటిది? నరకానికి పోతారు. ఏంది? అగ్నిగుండంలో పడుతున్నట్ట. ఏంటంట? ఖచ్చితంగా మరణం ఉందని నమ్మితే ఎక్కడికి పోతావు అన్నావు కదా సతీష్ కుమార్. ఇగో మరణము మృతుల లోకము ఏంది? ఎన్నో అధ్యాయం ఇది? ప్రకటన గ్రంథం 20వ అధ్యాయము 14వ వచనం చదువుతున్నా. మరణము మృతుల లోకము అగ్నిగుండంలో పడవేయబడును. ఈ అగ్నిగుండం రెండో మరణం. సో ఎవరైతే మరణం ఖచ్చితంగా ఉంది అని మీరు నమ్ముతారు కాబట్టి, ఈ పాస్టర్ నమ్ముతున్నారు, ఇంకోటి మిమ్మల్ని కూడా నమ్మమంటుండు కాబట్టి ఏంటిది? మీరు అందరు ఎక్కడికి పోతావు అన్నాడు కదా, అగ్నిగుండంలో పోతారంట. అర్థమైందా? కానీ నేనైతే అస్సలు నమ్మ. ఎందుకంటే యేసుక్రీస్తు మరణం కాదు, ఆయన జీవం అన్నది గుర్తుపెట్టుకోరు. యేసుక్రీస్తు ఏం చెప్పిండు? యోహాను సువార్త 8వ అధ్యాయం 51వ వచనంలో ఏమని చెప్పిండు? ఒక్కడు నా మాట గైకుంటే వాడు ఎన్నడూనూ మరణము పొందడని మీతో నిశ్చయంగా చెప్పిండు. అంటే మరణం చూడడని నిశ్చయంగా చెప్పిండు యేసు ప్రభు. అంటే మరణం లేదని చెప్పిండు యేసు ప్రభు. మరి కాబట్టి నేనైతే మరణం ఖచ్చితంగా ఉందని నువ్వు నమ్ముతున్నావు, నేనైతే ఖచ్చితంగా మరణం లేదని నేను నమ్ముతున్నా. అందుకే ఏమంటాడు? ఏసే కదా మార్గం. అందుకే ఏమని ఉన్నది? సామెతల గ్రంథం 12వ అధ్యాయం 28వ వచనంలో ఏమంటారు? నీతి మార్గం అందు జీవం కలదు, దాని తొవ్వలో మరణమే లేదు. అర్థమైందా? కాబట్టి ఆయన నా మార్గంలో ఏం లేదు, మరణము లేదన్నది కూడా. అది కేవలం అపోస్తుల వరకే వాళ్ళు వేస్తారు తప్పించి మిగతా అపోస్తులు వాళ్ళ సంఘాలు తప్ప మీరు ఎవ్వరు అన్నది గుర్తుపెట్టుకోరు. ఎందుకంటే ఒకవేళ మీరు మొదటి పునరుద్ధానం ఎత్తబడతారంటే మీరు ఏం చూపించుకోవాలా అది కూడా చెప్తా. అది కూడా లేఖనంతో ఊహతో చెప్పొద్దు, ముందే చెప్తున్నా. అందుకే ఏమని ఉంటుంది వాక్యంలో? నీ నోటితోని నీ కల్పన కథతో చెప్పొద్దు సతీష్ కుమార్, మళ్ళీ నీ సంఘంలో చెప్తున్నాను. ఎందుకంటే ప్రకటన అది విలాప వాక్యాలు 3:37లో ఏమని ఉంటుంది అంటే, ప్రభు సెలవు లేకుండా మాటిచ్చి నెరవేర్చేవాడు ఎవరు? కాబట్టి లేఖనం ఖచ్చితంగా ఉండాలి. లేఖనం లేకుంటే మీరు చెప్పొద్దు మొదటి పునరుద్ధానం. ఒకవేళ మీరు మొదటి పునరుద్ధానంలో చనిపోయినాక లేస్తారు అని అనుకుంటే, నేనైతే ఖచ్చితంగా అపోస్తులు వాళ్ళ దగ్గర ఇన్నోళ్ళు కాబట్టి వేరే వాళ్ళు అయితే లేవరు. ఎందుకు లేవరంటే, ఒక మీరు లేస్తారంటే ఊహతోనే చెప్పొద్దు. పేతురు రాసిన 2వ పత్రిక 1వ అధ్యాయం 20వ వచనం. ఒకరు తన ఊహతో చెప్పడం వల్ల ప్రవచనంలో ఏ లేఖనము ఉంటుందని మొదటగా చదువు. కాబట్టి మీరు ఫస్ట్ ఏం నిరూపించుకోవాలా సతీష్ కుమార్? నువ్వే కాదు, ప్రతి పాస్టర్ని అడుగునా. ఫస్ట్ మీరు ఏం నిరూపించుకోవాలంటే, మీరు ఏంటిది ఊహతో చెప్పకుండా లేఖనంతో చెప్పాలి. అప్పుడు మీరు ఓవలను ఒప్పుకోవచ్చు. సరే వీళ్ళు మొదటి పునరుద్ధానంలో చనిపోయినాక లేపుస్తారని ఎత్తబడరు. ఎందుకంటే నేను చెప్తా. ప్రకటన గ్రంథం 20వ అధ్యాయము మొదటి పునరుద్ధానం ఎత్తబడటంలో నేను చూపిస్తా. 6వ వచనం. ఈ మొదటి పునరుద్ధానంలో పాలువారు ధనులు, పరిశుద్ధులై ఉన్నారు. ఇట్టి వారి మీద రెండో మరణంకు అధికారం లేదు. వీరు ఎవరో చూడు, దేవునికిని క్రీస్తుకును యాజకులై క్రీస్తుతో కూడా 1000 సంవత్సరములు రాజ్యము చేయుదురు. వీళ్ళు ఎవరంట? వీళ్ళు యాజకులంట. సో కాబట్టి మీరు ఎత్తబడతారని చెప్పాలంటే మీరు ఎట్లా చెప్పాలా? లేఖనంతో చెప్పాలా. అర్థమైందా? ఊహ కల్పదతో చెప్పొద్దు. అర్థమైందా? కాబట్టి చచ్చిపోయిన వాళ్ళు ఎక్కడ పోతావు అంటే మీరు అందరు నరకానికే పోతారు. ఇప్పుడు పాస్టర్లు వాళ్ళ దగ్గర ఇన్ని వాళ్ళందరూ కూడా నరకానికే పోతారు. ఏంటంటే మరణము మృతుల లోకము అగ్నిగుండంలో పడతాయి. ఇది రెండో మరణం. అంటే కథం అయిపోయినట్టే కదా. కాబట్టి జాగ్రత్త అని చెప్తున్నా. నేను తప్ప దారి లేదు ఇప్పుడు మీ ఎవరికి కూడా. అర్థమైందా? సో చెప్పుర్రి. ఒకవేళ నన్ను అర్థం మర్చిపోతున్నా. నేను యాజకున్నా కాదా అని అంటే, నేనైతే చచ్చిపోయే యాజకుని కాదు. ఇక్కడ అపోస్తులు వాళ్ళు లేచి బతుకుతారు. మిగతా వాళ్ళందరూ బతుకునే చచ్చిపోయేటోళ్ళు కదా. అది నేనే. సరే నేను యాజకున్నా కాదా అని మళ్ళీ మీకు డౌట్ రావచ్చు. ఎందుకు అది కూడా ఎందుకు మళ్ళీ ఈ క్వశ్చన్లకు మళ్ళీ ఊకే జవాబులు మళ్ళీ వీళ్ళు అడుగుతారు. కాబట్టి అందుకే ఇది కూడా చెప్తున్నా. మొదట పునరుద్ధానం అయితే వాడేటోళ్ళు
యాజకులే ఉండాలి. సో ఫస్ట్ మీరు ఎట్లా చెప్పాలా, ఊహతో కల్పతతో అని చెప్పకుండా లేఖనంతో మీ పాస్టర్లు యాజకులను చూపించాలి. రైట్, సరే నేను యాజకును కాదా అని మీకు చూపించాలంటే ప్రకటన గ్రంథం 5వ అధ్యాయము 10వ వచనం, నీవు ఆ గ్రంథము తీసుకొని దాని ముద్రలు విప్పుటకు యోగ్యుడవు, నీవు వధింపబడిన వాడివై నీ రక్తమిచ్చి ప్రతి వంశంలో రక్తమిచ్చి కొన్నాడు. ఎవరిని? మమ్మల్ని. ప్రతి వంశంలో ఆయా భాషలు మాట్లాడిన వారిలోను ప్రతి ప్రజల్లోనూ ప్రతి జనములోను దేవుని కొనుకు మనుషులను కొని మా దేవునికి వారిని ఒక రాజ్యముగాను యాజకులుగాను చేస్తిరి గనక వారు భూలోకంలో ఏలుదురని కొత్త పాట పాడుదురు. ఎవరంట వీళ్ళు? యాజకులు అంట. మరి ఎవరు వీళ్ళు? రక్తమిచ్చి కొనబడిన వాళ్ళు. వారు ఏం చేస్తుర్రు? కొత్త పాట పాడుతురు. మరి ఎవరు ఆ కొత్త పాట పాడేటోళ్ళు అని చూసుకుంటే ప్రకటన గ్రంథం 14వ అధ్యాయము 1వ వచనము, ఆయన నామము ఆయన తండ్రి నామము నొసలందు లిఖించిన వాడు 1,44,000 మంది ఆయనతో కూడా ఉంటుంది. మీకైతే ఇష్టం లేదు ఆయనతో, మీరు సాతాన్లతో సతీష్ కుమార్తో వాళ్ళతో ఉండాలనుకుంటారు. వాళ్ళు 3వ వచనంలో వాళ్ళు కొత్త పాట పాడతారు. 4వ వచనంలో ఏంటిది? వాళ్ళు స్త్రీ సాంగతం అపవిత్రం కానివారు, వాళ్ళు దేవుని కొరకు గొర్రెపిల్ల కొరకు ప్రధాన ఫలం కొనుటకి మంచిగా. అది నేనే. రైట్, నేను యాజకునని లేఖనంతో చూపించిన, ఊహతో చెప్పలే కదా. పేతురు రాసిన 2వ పత్రిక 1వ అధ్యాయం 20వ వచనం, ఒకటి తన ఊహతో చెప్పడంలో ప్రవచనంలో ఏ లేఖనం పుట్టదు. కాబట్టి విలాపవాక్యాలు 3:37 ఏంటిది? ప్రభు సెలవు లేకుండా మాట ఇచ్చి నెరవేర్చేవాడు ఎవరు? రైట్, సో మీరు మొదటి చనిపోయినాక ఎక్కడ పోతామంటే నరకానికే పోతారని చెప్తున్నాం. రైట్, కాబట్టి బైబుల్ స్పష్టంగా ఏంటిదంట? స్పష్టంగా చెప్పింది ముత్తుల లోకము అగ్నిగుండంలో పడితే అది 2వ మరణం. కాబట్టి మీరు అందరూ అగ్నిగుండంలో పోతారు. అందులోకి తప్పేయాలంటే లేఖన పుత్రులు కావాలా అంటే యేసు ఎవరితో ఉంటుండో మీరు వాళ్ళతో ఉండాలి. కాబట్టి పోయి ఆ సతీష్ కుమార్ని అడగండి. రైట్, ఓకే. మరి మళ్ళీ ఏ క్వశ్చన్ లేదు, నన్ను ఏమన్నా అంటే మీకే మంచిది కాదనేది గుర్తుపెట్టుకోండి. రైట్, మళ్ళీ